ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. వెల్కమ్ బ్యాక్ టు నరియప్పు 143. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, నిన్న సోమవారం నేను 16 సోమవారాల వ్రతం అయితే చేస్తున్నాను కదా అండి. దానిలో భాగంగా నిన్న అంటే సోమవారం నాకు 5వ వారం పూజ అయితే ఉందన్నమాట. నిన్న పూజ వ్లాగ్ అనమాట ఈరోజు నేను పోస్ట్ చేస్తున్నాను. నిన్న 5వ వారం పూజ చాలా అంటే చాలా బాగా జరిగిపోయిందండి. నేనంతా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి ప్రసాదం అయితే చేయడానికి రెడీ అయిపోతున్నాను. ఈ బౌల్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాలి అంటే, యాక్చువల్గా మా మమ్మీ నాకు ఇది స్పెషల్గా ప్రసాదాలు చేసుకోమని చెప్పేసి ఎప్పుడో ఇచ్చారనమాట. బట్ నేను ఆ విషయమే మర్చిపోయాను. ఎప్పుడో ఒక ఫెస్టివల్కి దాన్ని యూస్ చేసినట్టు గుర్తు నాకు. మా మమ్మీ నాకు మొన్న సండే రోజు గుర్తు చేసింది అనమాట. అందుకే మళ్ళీ గుర్తొచ్చి నేను దీన్ని ప్రసాదంకి మళ్ళీ వాడదామని చెప్పేసి అయితే బయటికి తీశాను. మా మమ్మీ అయితే ఈ వీడియో చూస్తూ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. ఇంకైతే నేను రవ ప్రసాదం చేయడానికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ 2 or 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మా హస్బెండ్ అయితే మట్టి శివలింగాన్ని అయితే చేసేస్తున్నారు మంచిగా కూర్చొని ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ. ఇక్కడ మనకైతే వాటర్ బాయిల్ అవుతూ ఉంది కదా, అలా వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు దానిలో 1 గ్లాస్ ఆఫ్ రవ అయితే వేసేసాను నేను. రవ వేసేసిన తర్వాత రవ మొత్తం మంచిగా వాటర్లో అంతా బాయిల్ అయిన తర్వాత మనకి తెలుస్తుందండి కన్సిస్టెన్సీ. వాటర్లో మొత్తం ఉడికిపోయిన తర్వాత మనకి వాటర్ అనేది మంచిగా రవ అయితే ఉడికిపోతుంది వాటర్లో. అలా మనకి తెలుస్తుంది కాబట్టి కొంచెం ఆ రవ అంతా వాటర్లో ఇదైపోయిన తర్వాత నేను కొంచెం షుగర్ యాడ్ చేస్తానండి. కొంచెం షుగరు అండ్ ఎక్కువ బెల్లం అయితే వేస్తాను, కొంచెం షుగర్ అయితే యాడ్ చేస్తాను. చూడండి, ఇలా మనకి అంతా ఉడికిపోయిన తర్వాత నేను షుగర్ అయితే ఆల్రెడీ వేసేసాను కాబట్టి ఇప్పుడు లాస్ట్లో బెల్లం అయితే యాడ్ చేసేసి ఒక 2-3 మినిట్స్ అయితే బాయిల్ అవనిస్తాను. ఎందుకంటే ఆ బెల్లం కొంచెం అది ఆ రవ్వలో కలవాలి కాబట్టి. ఇంకా బెల్లం వేసేసి ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. మనకి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. నేను ప్లేట్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను, దానిలో పెట్టేస్తాను అనమాట ప్రసాదం. ఆ ప్లేట్లో పెట్టేసి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తాను నేను. మనకి డెకరేషన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంకో 10% డెకరేషన్ అయితే ఉందన్నమాట. అది చేసే వరకు నేను ఇంకా ప్రసాదం చేసేసాను. ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా చిన్న చిన్న పనులు అవన్నీ ఉంటే చేసేసుకున్నాను అనమాట. గౌరమ్మని చేసేసాను, పసుపు గణపతిని కూడా రెడీ చేసేసాను. మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. అక్కడ అన్నీ రెడీగా సెట్ చేసుకున్నారనమాట. ఇంకా నేను ఇంకా ఖాళీగా ఉంటాం ఎందుకు అని చెప్పేసి ఇంకా హ్యాపీగా ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదైతే మనకి నా 5వ వారం పూజ అయితే ఇలా జరిగిందండి. డెకరేషన్ చాలా సింపుల్గానే చేసేసుకున్నాము. అలా సింపుల్గా చేసేసుకున్నాము. చూడండి, ఇంకా యాజ్ యూజువల్గా ఎవ్రీ వీక్ ఎలా చేస్తామో ఈ వీక్ కూడా అలానే డెకరేషన్ అయితే చేసేసుకున్నాము. మట్టి శివలింగం అండ్ గౌరమ్మ, పసుపు గణపతి అందరినీ పెట్టేసుకున్నానండి. ఎవ్రీ వారం ఎలా చేస్తాను ఇంకా యాజ్ యూజువల్గా సేమ్ అంతే ప్రాసెస్ ఉంది. స్పెషల్గా అయితే ఏం చేయలేదండి ఇంకా. ఎవ్రీ వీక్ ఎలా చేస్తాను మళ్ళీ. యాక్చువల్గా ఈ వీడియో నేను టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత తీసాను అనమాట. అందరికీ తెలిసిందే కదా, ప్రసాదంలో 3 భాగాలు చేయాలి. ఒక భాగం గుడికి వెళ్ళినప్పుడు గోమాతకి అయితే తీసుకెళ్ళిపోయాను అనమాట. అందుకే ప్లేట్ అక్కడ ఒక హాఫ్ భాగం కనిపించట్లేదు కాబట్టి అందుకే చెప్తూ ఉన్నాను నేను. అలా ఈ వారం పూజ అయితే హ్యాపీగా, హాయిగా, సింపుల్గా, ప్రశాంతంగా, మనశ్శాంతిగా అయితే జరిగిపోయిందండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి మనకి పూజ చేసుకుని. ఒక ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి భలే ఉంటాయి. ఇంకా అలా ఆ స్వామి దయ వల్ల 5 వారాల పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 11 వారాలు అయితే మిగిలిందనమాట మనకి. అలా గుడికి వెళ్ళేసి పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళాము. గోమాతకి అయితే ప్రసాదం పెట్టేశాము, మంచిగా తినేసిందనమాట. యాక్చువల్గా ఫుల్ రెయిన్ పడుతుందండి. టెంపుల్ ఉంటుందా లేదా ఏంటని చెప్పేసి కొంచెం హర్రీగానే వెళ్ళాము. ఆ స్వామి దయ వల్ల మంచిగా గోమాత అయితే ప్రసాదం తినేసింది. తర్వాత టెంపుల్ కూడా మనకి ఓపెన్లోనే ఉందన్నమాట. ఇంకా అలా గోమాత తిన్న ఆనందంలో, సంతోషంలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాం మేము. చూడండి, స్వామివారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయింది. ఇంట్లో పూజ చేసుకున్న, గుడికి వెళ్ళి దేవుని చూసినా కానీ మనకు అసలు ఎంత మైండ్ ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందంటే మాటల్లో చెప్పలేనమాట. చాలా ఆనందంగా, మనసంతా చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆ స్వామివారిని దర్శనం చేసిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అందుకే మనకి ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కానీ గుడికి వెళ్తే మాత్రం మనకు ఒక ప్రశాంతత అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా స్వామివారిని దర్శనం అయితే చేసేసుకుని ప్రశాంతంగా హాయిగా దండం అయితే పెట్టేసుకుని ఇంకా మంచిగా మొక్కేసుకుని స్వామివారికి చూడండి
చాలా తృప్తిగా అనిపించింది నాకైతే. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటి అంటే అమ్మవారిని శ్రావణ మాసం కదా అండి, అయినా కానీ శ్రావణ మాసం ఇంకా ఎలాగో నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. చూడండి ఎంత ఇదిగా ఉన్నారు అమ్మవారు అయితే, చాలా చూడముచ్చటగా ఉన్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట డెకరేషన్ అది. సో అమ్మవారు ఎలా ఉన్నా బాగుంటారండి, కాకపోతే ఈరోజు ఇంకా స్పెషల్గా అనిపించారు నాకు. సో ఇంకా అలా దర్శనం చేసేసుకుని హ్యాపీగా గుడిలో ఒక 2-3 మినిట్స్ అలా కూర్చుని ప్రశాంతంగా ఇంటికైతే వెళ్ళిపోయాం. సో ఇదండి వ్లాగ్. బాయ్ బాయ్.